ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం మే 19వ తేదీ నుండి మే 25వ తేదీ వరకు గల వారఫలాల్లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృశ్చిక రాశి వారికి ఈ వారం విద్యారంగంలో విద్యార్థులకి మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ మునుపటి కృషి యొక్క ఫలితాన్ని పొందుతారు. దీనివల్ల మీరు పరీక్షల్లో మెరుగ్గా రాణిస్తారు. ముఖ్యంగా మీరు మీ అధ్యయనాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. వివాహం చేసుకున్న వారు వారి అత్తమామలతో సామరస్యం ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. అలాగే మీ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. అలాగే మీ భాగస్వామితో మీ సంబంధంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. ఇంకా బృహస్పతి 7వ స్థానంలో ఉన్నందున ఈ వారం వ్యాయామం చేయడం వల్ల మహిళల ఆరోగ్యంలో అనుకూలమైన మార్పులు వస్తాయి. అలాగే ఈ వారం మీ యొక్క డైట్ మీ ఆరోగ్యంలో అనుకూలమైన మార్పుల్ని తీసుకురావడానికి సహాయపడుతుంది. ఈ వారంతో పాటు మీ ఇంటి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు బయట ఆహారం తినకుండా ఉండాలి. కాబట్టి మీరు ఇంట్లో రకరకాల రుచికరమైన ఆహారాన్ని తయారు చేయడం ద్వారా రుచుల్ని ఆస్వాదించవచ్చు. అలాగే మీరు అద్దె ఇంట్లో నివసిస్తుంటే ఈ వారం మీ యజమాని మీ డబ్బుని ముందస్తుగా చెల్లించమని అడగడం ద్వారా లేదా ఇంటిని రిపేర్ చేయడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. కాబట్టి ప్రతి ఆర్థిక పరిస్థితికి ముందుగానే మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడం మంచిది. అలాగే మీ డబ్బును మొదటి నుండి ఆదా చేసుకోండి. మీ వృత్తిపరమైన రంగంలో మీరు చాలా అడ్డంకుల్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఆ కారణంగా మీరు బయటపడడం అంత సులభం కాదు. కాబట్టి ఈ వారం ప్రారంభం నుండి మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచండి. ప్రతి పరిస్థితిని ఎదుర్కోండి. అలాగే మీరు కొంత పరిష్కారం కనుగొనగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు 40 సార్లు ఓం గురవే నమః అని జపించండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 23వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.